ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజున కర్మలు, వాటిలో ఉండే రకాలు, అలాగే ఈ కర్మల నుంచి ఎలా మనం విముక్తులం కావాలి అనేటువంటి విషయాలని ఈ రోజున ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ప్రతి వ్యక్తికి కర్మలు ఉంటాయి. అవి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని 3 రకాలు. సంచిత, ప్రారబ్ధ, ఆగామి. చిన్న ఉదాహరణ దగ్గర చెప్పుకుందాం. 2 యువకులు ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇద్దరూ అన్ని విషయాల్లో సమానమైన అర్హతలు కలిగిన వాళ్ళే, కానీ ఉన్న ఉద్యోగం మాత్రం ఒక్కటే. ఆ ఉద్యోగం అందులో ఒక్కళ్ళకే కదా వచ్చేది. రెండో వాడికి నిరాశ మిగులుతుంది. మొదటి వాడికి ఆ ఉద్యోగం ఎందుకు వచ్చింది, రెండో వాడికి ఆ ఉద్యోగం ఎందుకని రాలేదు? అర్హతల విషయంలో, తెలివి విషయంలో ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు అనుకున్నాం. అంటే ఇదమిత్తంగా బాహ్యంగా మనకు కారణం కనపడదు. ఇద్దరు వ్యక్తులు ఒకే విధమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుంటారు. అప్పుడప్పుడు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు, కారుకు ప్రమాదం జరిగింది, అందులో ఉన్న ఇద్దరికీ ప్రమాదం జరుగుతుంది. అయితే ఒకడు సురక్షితంగా బయటపడతాడు, రెండోవాడు పెద్ద పెద్ద గాయాలతోటి వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసి వస్తుంది, ఆసుపత్రి బెడ్లో. రెండోవాడు ఊరికే ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించేస్తారు. చూడండి, అంటే దానికి కారణం ఏంటి? సామాన్యమైనటువంటి దృష్టికి ఈ విషయం మనకు దొరకదు. భగవంతుడి యొక్క దయ మొదటి వాడి మీద ఉన్నది, రెండో వాడి మీద లేదు అని మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. అంతకంటే మనమేం ఆలోచించం. లేదు, వాడికి అదృష్టం ఉంది అందుకని వాడు బతికాడు అని అనుకుంటాం. ఇలాంటప్పుడు కొద్దిగా లోతుగా విచారించి కనుక చూసామంటే దీని వెనకాతల ఏదో ఒక కారణం ఉంటుంది, బలవత్తరమైనటువంటి కారణం. అది మనం తెలుస్తుంది మనకి. అప్పుడే మన వేదాంత పరిభాషలో చెప్పేటటువంటి ఈ విషయాలు పెద్దవాళ్ళు చెబుతారు. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మనకి గుర్తు రావాలి. పెద్దలు కూడా గుర్తు చేస్తారు. ఒరే, కర్మఫలాన్ని ఎవడూ తప్పించుకోలేడురా. సంచిత కర్మలు అంటే ఏంటి? సంచితము అంటే రికరింగ్, ఎన్నో జన్మల నుంచి పోగుబడ్డవి అని. గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మల చిట్ట ఒకటి ఉంటుంది. ఆ చిట్టా ప్రకారమే జీవుడు మరొక శరీరంలోకి ప్రవేశించినప్పుడు కారణ శరీరంతో పాటు ఈ సంచిత కర్మలు కూడా ఈ కొత్త జీవితంలోకి వెంటాడి వస్తాయి. అవే వాసన రూపంలో, సంస్కారాల రూపంలో కొత్త జీవితం రూపుదిద్దుకోవడానికి దోహదపడతాయి. అంటే ఆ సంచిత కర్మలు సత్కర్మలు అయితే కష్టాలు లేకుండా సుఖాలు అనుభవిస్తాడు. అదే దుష్కర్మల యొక్క సంచితం అయితే ఆ పాపాలకు అనుభవించాలి. వ్యాధి రూపేణను, బాధల రూపేణను, అవమానాల రూపేణను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరాలి. మళ్ళీ మరొక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు పిల్లల్ని ఉదాహరణగా తీసుకుందాం.
ఆ పిల్లలిద్దరూ వీధిలో నడుస్తూ ఉన్నారు. ఇంతలో ఒక వీధి కుక్క దాని దారినది ఏదో ఆ రోడ్డు పక్కన పడుకొని ఉంది. ముడుచుకొని ఒక గుంట తీసుకొని పడుకుంటుంది కుక్క. మొదటివాడు దానికి కొద్ది దూరంగా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు. రెండో వాడున్నాడే, వాడు దాని పక్కగా నడిచి దాన్ని తోక తొక్కాడు. అది వెంటనే గుర్రుగా అరుస్తూ ఉంటే వాడు కూడా దాన్ని అనుకరణ చేస్తూ భౌభౌమని కాసేపు ఆడుకొని వెళ్ళిపోయాడు. అది కోపం వచ్చి కరిస్తే వాడు కుయ్యో మర్రో అని ఏడుస్తూ ఉంటాడు కదా. అంటే ఆ విధంగా చెయ్యాలి అని ఇద్దరికి ఎవరైనా శిక్షణ ఇచ్చారా? లేదే. వారి ప్రవృత్తి ఇతర జీవుల పట్ల ఆ విధంగా బయటపడింది. ఇక్కడ మరొకడు రాయితో కొడతాడు ఆ పడుకున్న దాన్ని. వీడు తోక తొక్కాడు, ఇంకోటి రాయితో కొడతాడు. అది ఏం చేసింది మనల్ని? కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, సంచిత కర్మలు కొత్త జీవితంలో ఫలితాలు ఇవ్వడానికి ప్రారబ్ధ కర్మలుగా రూపాంతరం చెందుతాయి. అందుకనే ప్రారబ్ధాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. ఈ సంచిత కర్మలే ప్రారబ్ధ కర్మలుగా మారతాయి. అంటే ఈ జన్మలో మనం అనుభవించాల్సినవేని ప్రారబ్ధం అంటే. వ్యక్తుల యొక్క నడవడిక, ఆలోచనలకి, సామర్థ్యానికి, కోరికలకి, వీటన్నిటికీ ఈ ప్రారబ్ధ కర్మలు నాంది పలుకుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సంచిత కర్మలు మనతో పాటు వెనుకటి జన్మల నుండి తెచ్చుకున్నటువంటి కర్మలైతే, ఈ జన్మలో మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, ఈ విధానానికి సంచితంలో నుండి, ఆ సంచిత కర్మల్లో నుంచి కొన్ని ప్రారబ్ధ కర్మలుగా మనకి దారి చూపిస్తూ ఉంటాయి. అందుకనే వ్యక్తికి ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. అంతేకాదు, ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి నలుగురు కుమారులు కూడా ఒకే రకంగా ప్రవర్తించరు. వాళ్ళల్లో కూడా మార్పు కనపడుతూ ఉంటుంది. ఒకడిలో దయాగుణం ఉంటుంది, ఒకడిలో ఉండదు. ఒకడిలో మాటకారితనం ఉంటుంది, ఒకడితో మోసం ఉంటుంది, ఒకడిలో దొంగతనం ఉంటుంది. నలుగురు నాలుగు రకాలుగా ఉండొచ్చు. అయితే ఈ ప్రారబ్ధ కర్మగా మారినటువంటి సంచిత కర్మల్లో భాగాన్ని అనుభవించకుండా ఎవ్వడు కూడా తప్పించుకోలేరు. దీనిని ఎవ్వరూ మార్చలేరు. దానిని ప్రస్తుతమైనటువంటి మన శరీరం, స్థూల శరీరం అనుభవించి తీరాల్సిందే. అంటే అనుభవించవలసినటువంటి కర్మలే ప్రారబ్ధ కర్మలు అని అర్థం చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎందరో మహానుభావులు, పుణ్యాత్ములు అనారోగ్యంతో మంచంలో ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది మనకి, ఇదేమిటి, ఇంతటి పుణ్యాత్ములకి ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి? కానీ వాళ్ళకైతే తెలుసు, అవి అనుభవించవలసినటువంటి కర్మలని. అందుకనే వాళ్ళు మౌనంగా అనుభవిస్తూ ఉంటారు, భగవన్నామ స్మరణలో గడుపుతూ ఉంటారు, స్వస్థత చిక్కేదాకా చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క నామస్మరణ. ఇలాంటి ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తాయి. రమణ మహర్షికి సర్కోమా అనే వ్యాధి వచ్చింది. శస్త్రచికిత్స వద్దన్నాడు, కానీ భక్తుల యొక్క కోరిక మేరకి ఆయన అంగీకరించాడు. మత్తు మందు లేకుండా కూడా సర్జరీ చేసుకోమన్నాడు. అంటే ఈ కష్టం ఈ శరీరానికి వచ్చింది, నా మనస్సుకి ఏమీ లేదు, నా ఆత్మకు ఎటువంటి కళంకం లేదు అనుకోటటువంటి ఆ స్థితి వాళ్ళకున్నది. రామకృష్ణ పరమహంస అనుభవించాడు. అలాగే దత్తపురాణంలో కూడా ఒక గురువుగారు ఆ విధంగా కాశీ క్షేత్రానికి వచ్చి తన పాపం పోగొట్టుకోవడానికి కుష్ఠవ్యాధిని ఆరోపించుకొని తన శిష్యుడైనటువంటి దిలీపుడు ఎంతో సేవ చేశాడు. ఆ కథ అంతా మనం 70 ఎపిసోడ్లో చెప్పుకున్నాం. దత్తవైభవం. కాబట్టి ఎంతటి వాళ్ళైనా
సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలుగా మారిన తర్వాత అనుభవించక తప్పదు. అందుకని వాళ్ళు ఎప్పుడూ బాధపడరు. వాళ్ళు తమ శరీరానికి వచ్చింది అని అనుకుంటారు తప్ప మరొక విధంగా భావించరు. అంటే శరీరం నేను కాదు అనేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా గండవరపు ప్రభాకర్ రావు గారు వాట్సాప్లో అందించారు ఒక సందేశం. దాన్ని చూశాక నాకు దీన్ని మీతో పంచుకుంటే బాగుంటుంది అనిపించింది. దాన్ని ఏదో నేను పెద్దల వల్ల తెలుసుకున్న దానికి జోడించుకొని మాట్లాడుతూ ఉన్నా. ఇక ఆగామి కర్మలు అంటే మన రాబోయే అవసరాలకు కూడబెట్టుకునే ధనం లాంటిదే ఇది ఆగామి కర్మలు. అందుకనే మనం ఏం చేస్తాం, దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి ఈ దేహంతో దేవాలయాలకు వెళతాం, ప్రదక్షిణాలు చేస్తాం, పూజలు చేస్తాం, యజ్ఞయాగాదులకి సహాయం చేస్తాం, చేతైతే మనం కూడా నిర్వహిస్తాం, పురాణ ప్రవచనాలకు వెళ్ళి వింటాం. ఇలా ఎన్నో శుభకార్యాలు చేస్తాం. అంటే రాబోయే జన్మకి ఒక పునాది, ఒక ధన సంపాదన. ధనం అంటే ఏంటి? ఇక్కడ పుణ్యం అనేటువంటి ధనాన్ని ఇక్కడ సంపాదించుకుంటాం. అంటే ఇక్కడ మనం చేసినటువంటి దాన ధర్మాలు, భక్తి కార్యక్రమాలు అన్నీ కూడా పరలోకంలో ఉండే బ్యాంకులో జమ అవుతాయి మన పేరుతోటి. అది ఆ తర్వాత జన్మకి పనికొస్తుంది. వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే ఒక వేటగాడు తన అంబుల పొదిలో నుంచి వదిలినటువంటి బాణం లాంటిది ప్రారబ్ధ కర్మ. బాణం విడిచిపెట్టిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది వేటగాడి చేతిలో ఉండదు. అంతే కదా? అంటే ఆ బాణాన్ని విడిచిపెట్టిన వేటగాడు కూడా ఏమీ చేయలేడు. అది వెళ్ళి లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది, లేదంటే వ్యర్థం అయిపోతుంది. ఇక సంచిత కర్మలు అంటే ఏంటి? అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాల కట్టగా చెప్పచ్చు. అవి మన దగ్గర నిలవ ఉన్నాయి. ముందు ముందు వదలబోయేటటువంటి బాణాలని ఆగామి కర్మలుగా మనం చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసినట్టుగానే మనం విడిచిపెట్టబోయే బాణాల మీద విడిచిపెట్టేవాడికి నియంత్రణ ఉంటుంది, అధికారం ఉంటుంది. కానీ వదిలినటువంటి బాణాలని ఎవ్వడూ నియంత్రించలేడు. అంటే ప్రారబ్ధ కర్మని ఎవ్వడూ ఆపలేడు. ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒక రైతు తన గాదిలో తాను పండించినటువంటి ధాన్యాన్ని ఉంచుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఇది సంచిత కర్మ అనుకుంటే ఆ ధాన్యంలో కొంత బయటికి తీసి అమ్మేశాడు అనుకోండి. ఇంకా వేరే పప్పు, ఉప్పు, మిరపకాయలు కావాలిగా. ఆ అమ్మి వేసినది ప్రారబ్ధ కర్మ అనుకోవచ్చు. అమ్మి వేసింది వెనక్కి రాదుగా. అంటే ఆ ప్రారబ్ధ కర్మ అనుభవించి పోగొట్టుకోవాలి అని. అంటే ఆ అమ్మిన ధాన్యం మీద అతనికి ఎట్లయితే రైతుకు అధికారం లేదో, అందువల్ల అది ప్రారబ్ధ కర్మ అయింది. ఇక మరికొంత బయటకు తీసి అమ్ముదాము అనుకున్నాడే, అది ఆగామి కర్మగా చెప్పుకోవచ్చు. అయితే ఆ అమ్ముదాము అనుకున్నటువంటి ధాన్యం మీద ఆ రైతుకి సర్వాధికారాలు ఉంటాయి. అంటే ఆ ధాన్యాన్ని అమ్మాలి అంటే అమ్ముకోవచ్చు, ఎవరికైనా సత్పాత్రులకి దానం చేయాలంటే దానం చేసుకోవచ్చు, అమ్మక్కర్లేదు అనుకుంటే ఆమెనే ఉంటాయి. అంటే ఆ అధికారం అతనికి ఉన్నది. ఇప్పుడు ప్రతి సాధకుడు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సంచిత కర్మలని ఎలా దగ్ధం చేయాలి. ఇదే కదా, మూట ఉంది మన వెనకాల. ఆ మూటని ఎట్లా నాశనం చేయాలి.
అది కేవలం బ్రహ్మజ్ఞానం సముపార్జించటం వల్లనే సాధ్యమవుతుంది. అంటే కర్తృత్వం, భోక్తృత్వం, ఈ రెండు భావనలు విడిచిపెట్టాలి. కర్తృత్వం అంటే ఏంటి? నేను చేస్తున్నాను అని. భోక్తృత్వం అంటే ఏంటి? ఈ ఫలితాన్ని నేనే అనుభవిస్తాను. ఈ రెండు భావనలు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి చేసేటటువంటి ప్రతి కర్మకి తాను కేవలము నిమిత్త మాత్రుడుగా ఉంటూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసినటువంటి కర్మ ఫలితాన్ని భగవదర్పణ చేస్తూ నివృత్తి మార్గ ప్రవేశం చేయటమే సాధకుడు చేయాల్సిన పని. అప్పుడు సాధకుడు సాక్షిగా మారిపోతాడు. అంటే జరిగేది చూస్తూ ఉంటాడు అంతే. దీనివల్ల నాకు ఇది వస్తుంది, దీనివల్ల నాకు పోతుంది అనేటువంటి భావన ఉండదు. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు. కర్మల చెయ్యడంలోనే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఆశించటం నీకు లేదు అని పరమాత్మ చెప్పాడు. అలా అని కర్మలు చేయటం మానుకోకూడదన్నాడు. పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏదో కర్మ చేయాలి. నేను ఏ పని చేయనంటే అన్నం తింట కూడా ఒక పని, గాలి పీల్చడం కూడా ఒక పని, పడుకొని నిద్రపోవడం కూడా ఒక పని. అంటే నిష్క్రియాపరత్వం అనేది ఎవడికి కుదరదు. కాకపోతే మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని పరమాత్మ యొక్క దివ్య చరణార విందాలకు సమర్పణ చేయాలి. అందుకనే ఒక ప్రవచనం చేసిన, ఒక పూజ చేసిన, ఒక వ్రతం చేసిన ఈ తత్ఫలం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు అని చివరిలో చెబుతాం కదా మనం. అంటే మన మీద పెట్టుకోవటంలా అంతా భగవంతుడికే అంకితం చేస్తున్నాం. ఆదిశంకరుల యొక్క వివేక చూడామణి నుండి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు జీవన్ముక్తుని యొక్క ప్రారబ్ధ కర్మ శేష సంచారాన్ని వివరిస్తూ ఉన్నారు ఆదిశంకరాచార్యుల వారు. ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభి సంసారి వచ్చరతి భుక్తిషు ముక్తదేహ సిద్ధస్వయం వసతి సాక్షివదత్ర తూష్ణీం చక్రస్య మూలమివ కల్ప వికల్పశూన్య అంటాడు. అంటే వినేటటువంటి శిష్యుడికి చెబుతున్నాడు శంకర భగవత్పాదులు, ఓ శిష్య, ఈ లోకంలో దేహంతో ఉండి దేహం లేనివాడిలాగా ఉన్నటువంటి, దేహాభిమానం లేనటువంటి జీవన్ముక్త విద్వాంసుడు ప్రారబ్ధ కర్మచేత కలిగినటువంటి సంస్కారాల వల్ల కర్మ ఫలాలని, సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఒక సంసారిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బండి చక్రం యొక్క మూలమైనటువంటి ఇరుసులాగా చక్రం తిరుగుతుంది, ఇరుసు మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆ ఇరుసులాగా సంకల్పరహితుడై కేవలము సాక్షి మాత్రంగా చూస్తూ తాను పొందదగినటువంటి పరబ్రహ్మాన్ని పొందినందువల్ల జరుగుతున్నటువంటి విషయాలని నిరపేక్షంగా అసంగుడై చూస్తూ ఉన్నాడు అంటాడు. అంటే దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని ఆశించకుండా, దానితో సంగం పెట్టుకోకుండా చూస్తూ ఉన్నాడు. బండి చక్రాలు గిరగిరా తిరుగుతూ ఉంటాయి, ఆ బండిని ఈడ్చుకుపోతుంటాయి. కానీ ఆ రెండు చక్రాలకి ఆధారభూతమైనటువంటి ఇరుసు మాత్రం ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఆ రెండు చక్రాలకి ఆధారమై సాక్షిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా చక్రాలలాగా ఈ దేహ ఇంద్రియాలు తమ యొక్క వ్యాపకాలు నిర్వహిస్తూ పుణ్యపాపాలు మూటగట్టుకుంటూ ఉంటాయి. మంచి పనులు చేస్తే పుణ్యం, దుష్కర్మలు చేస్తే పాపం ఖాతాలో పడుతూ ఉంటుంది. సమస్త దేహానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ, అంటే అందరి దేహాలలో ఉంటాడు పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పాడు కదా
భగవద్గీతలు. కాబట్టి సమస్త దేహాలకి ఆధారభూతమైనటువంటి పరమాత్మ మాత్రం ఆ ఇరుసులాగా సాక్షి మాత్రంగా సర్వాధిష్టానంగా ఉంటాడు. ఆత్మ లేనిదే శరీరం అనేటువంటి రథం నడవదు కదా. కాబట్టి ఇరుసులాగా ఆత్మ చక్రాలలాగా దేహం కూడా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. జీవన్ముక్తుడైనటువంటి విద్వాంసుడు పూర్వజన్మల యొక్క ఈ జన్మలోని కర్మశేషాలు ఉన్నందువల్ల ఈ శరీరం అనేటువంటి ఒక ఉపాధిలో ఉండడం వల్ల ఆయా కార్యక్రమాలు ఇంకా చేయవలసి ఉన్నందున ఒక మహా సంసారిలాగా కనపడుతూ ఉంటాడు చూసేవాళ్ళకి. సుఖదుఖాలని అనుభవించేవాళ్ళలాగా ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాడు. బద్ధజీవులు ఆ మహానుభావుణ్ణి కూడా తమలాగే అతడు కూడా బద్ధజీవుడు అని అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి జీవన్ముక్తుడు వాస్తవ స్థితిలో ఒక రెండు చక్రాలని బంధించి ఉంచే ఒక ఇరుసులాగా నిశ్చలంగా నిస్సంగుడై ఉన్నాడు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి ఈ రోజున శ్రీ గండవరపు ప్రభాకర్ గారు అందించినటువంటి ఈ వ్యాసాన్ని మనం అనుసంధానం చేసుకునేటటువంటి భాగ్యం మనకు కలిగింది. చివరిగా ఉపసంహారంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఏ వ్యక్తి కూడా ప్రారబ్ధాన్ని తప్పించుకోలేడు. అయితే ఆగామి కర్మలు మాత్రం మన చేతిలోనే ఉంటాయి. సంచిత కర్మలు కూడా మన చేతిలో లేవు. గత జన్మల్లో మనం చేశాం, తెలుసో తెలియకో. అయితే వాటిని ప్రారబ్ధంగా మార్చి అనుభవిస్తాం. అంటే అనుభవించి ఆ మూటని తరిగేటట్టుగా చేసుకుంటాం. అయితే ఆగామి కర్మలు చేయడం మన చేతుల్లోనే ఉంది. సత్కర్మలు మాత్రమే చేస్తూ దుష్కర్మలను మానివేసి ఎవడైతే భగవంతుడిచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకుంటాడో సాధన చేస్తూ, అటువంటి వాడు వచ్చే జన్మ కాపోయినా 10 జన్మల తర్వాత అయినా సరే మోక్షానికి అర్హత సాధిస్తాడు. తప్పకుండా మోక్షం ఎప్పుడు వస్తుంది? పుణ్యం పాపం రెండూ లేకుండా పోవాలి. పాపం అనుభవించి పోగొట్టుకుంటాం. మనం చేసిన పుణ్యాన్ని భగవదర్పణ చేసి వదిలించుకుంటాం. చివరికి ఏమవుతుంది? పుణ్యము పాపము లేనటువంటి ఒక స్థితిలోకి వచ్చేస్తాం. అది మోక్షానికి మనకి అవకాశం కల్పించేటటువంటి దివ్యమైనటువంటి పరిస్థితి. మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి మనమంతా కూడా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అయితే వివాహం సందర్భంలో మోక్షేచ అనే మాట చెప్పరు. ధర్మేచ అర్థేచ కామేచ అంతవరకే. త్రయీశం, ఆ మూడింటిని మాత్రమే కలిసి అనుభవించాలి. మోక్షాన్ని మాత్రం ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి అని మన వేదం చెప్పింది, ఉపనిషత్తులు చెప్పాయి, పురాణాలు చెప్పాయి. అటువంటి మోక్షాన్ని సముపార్జించుకునే ప్రయత్నానికి ఆ కృష్ణ పరమాత్మ మనందరికీ సహాయం చేయాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా స్వామి యొక్క పాదాలను బట్టి ప్రార్థిస్తూ ఈ ప్రవచనం విన్న మీ అందరినీ కూడా అనుగ్రహించాలి అని మరొక్కసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.